ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద కర్నూలు మేయర్ బివై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అర్ధరాత్రి కేక్ కట్ చేసి డ్యాన్స్ చేస్తూ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్ విహార్ కూడలి నుంచి కొండారెడ్డి బుర్జు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి ఎంపిక చేస్తారని, మంత్రులు కాదన్నారు. కర్నూలులో ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మంత్రులు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను గెలిపించాలని చెప్పారు. దీనిపై ఎస్వి మోహన్ రెడ్డి మంత్రులకు టికెట్లు ఇచ్చే అధికారం లేదని, ముఖ్యమంత్రి జగన్ త్వరలో కర్నూలు అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాన్ని ఎంతో చక్కగా అంటే ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడా లేనటువంటి విధంగా 1,30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల పాలనను ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పాలన ఇలా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి అవినీతి లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి. అందుకే రేపు రాబోయే ఎన్నికలలో కూడా టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను నిలబెడతాడు. ఖచ్చితంగా మొన్న కూడా కర్నూలులో కొంతమంది మంత్రులు మాట్లాడినారు, కానీ టికెట్లు ఫైనలైజ్ చేసేది ఎవరికి అధికారం లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఏ పేరు ఏ కాన్స్టిట్యున్సీకి వస్తే వాళ్లే అభ్యర్థులు అవుతారు తప్ప నేను ఇంకొకరు చెప్తే అవన్నీ కూడా వాల్యూ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆచి చూసి అన్ని రకాల సర్వే రిపోర్ట్లు తీసుకొని ఎవరు గెలవగలిగే క్యాండిడేట్లు ఉన్నారనేది ఆయన నిర్ణయిస్తారు. కాబట్టి అందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కర్నూలు ప్రజల కార్యకర్తల ఆకాంక్షలను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. మా ఎస్వి కుటుంబం అంతా కలిసి చాలా ఘనంగా ఈ రోజు ఇక్కడ కొండారెడ్డి బుర్జు దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మా సోదరులందరూ మా క్యాడర్ కు అందరూ కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. మరి రాబోయే ఎన్నికల్లో జగనన్న గారు ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థిని, ప్రతి చోట కూడా ఒక మంచి అభ్యర్థిని, ప్రజలకు మేలు చేసే అభ్యర్థిని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను తీసుకుని వాళ్లకు